ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఇక్కడ చేరి ఉన్నాం. అందుకే దేవునికి మహిమ ఘనత ప్రభావములు చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు. కొంచెం సౌండ్ అంటే పెంచాను అయితే మైక్స్. వాక్యం కొరకు ప్రార్థించి ఉన్నారు. ఆ ప్రార్థనతో ఏకీవిస్తూ మరో చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి, గ్రహించుకునే శక్తిని ప్రసాదించండి. ప్రతిదినము వింటున్నాము, కానీ మర్చిపోతున్నామేమో మాకు తెలియదు. మీ మనసును గ్రహించుటకు మాకు సహాయం చేయమని వేడుకొనుచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొనుచు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, నిన్నటి దినాన మనము సంఖ్యాకాండము 4వ అధ్యాయంలోని సంఖ్యాకాండము 4వ అధ్యాయము ఎవరెవరు ఏ పని చేయాలి అనే దాని గురించి విన్నాం. ఒకసారి ఇన్ని రోజులు విన్న దాంట్లో కొన్ని అవసరమైన విషయాలు తిరిగి నెమరు వేసుకుందాం. యాకోబు గారి పిల్లలు 12 మందిలో రూబేను గారి తర్వాత షిమ్యోను గారి తర్వాత లేవి గారు. లేవి గారి కుమారులే గెర్షోను, కహాతు, మెరారి. కహాతులో లేదా కహాతు గారిలో నుండే అమ్రాము గారు కనబడతారు మనకు. అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. అలా అమ్రాము గారిలో నుండి వచ్చిన వారే అహరోన్ గారు, ప్రథమ సంతానం మిరియాము కుమార్తె. తర్వాత అహరోన్ గారు, తర్వాత మోషే గారు. సౌండ్ రావట్లేదు, బయట రావట్లేదంటే చూడండి సౌండ్. బయట కూర్చున్న వాళ్ళకి క్లియర్గా లేదట. బ్రదర్ మీకు ఏమన్నారు? బయట ఓకేనా బ్రదర్? కన్ఫర్మేషన్. కొందరు వస్తుందన్నారు, కొందరు రావట్లేదండి. మేబీ ఆ స్పీకర్ వస్తుందేమో, ఈ స్పీకర్ సరిగా వస్తున్నట్లేదు. ఇది రావట్లేదు కదా, అది కరెక్ట్. నాకు కుడివైపున ఉన్న స్పీకర్ రావట్లేదంటే కొంచెం చెక్ చేయండి అది. లేదా ఒక చిన్న అవకాశం, లోపల ఇంకా చాలా స్థలం ఉంది. బయట కూర్చున్న వారు అవకాశం ఉంటే లోపలికి వచ్చారనుకోండి, మందిరం చాలా నిండుగా కనబడుతుంది. మైక్ చెక్. హలో, లోపల సెట్ అయింది. హలో, మైక్ చెక్. హలో, సరే మైక్ స్పీకర్ సెట్ అయ్యే లోపు మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఏం రిపీట్ చేసుకుందాం? ఆదాం గారిలో నుంచి ఇద్దరు, మొదట కయ్యేను గారు, కయ్యేను హేబెల్. కయ్యేను గారు అనడం తప్పు, తమ్ముడిని చంపాడు హంతకుడు. కయ్యేను హేబెల్ గారు ఇద్దరు తర్వాతి కాలంలో లేకుండా పోవటం. తర్వాత షేతు గారిలో నుండి సంతానం అంతా రావటం. లోపల ఈకో వస్తుంది మైక్, నాకు ఇబ్బంది ఉంది. బయట ఆ రైట్ స్పీకర్ ఒక్కటి చెక్ చేయండి. షేతు గారిలో నుండి వచ్చినటువంటి దైవజనులే హనోక్ గారు, తర్వాత హనోక్ గారిలో నుండి మెతూషెల గారు. బై ద వే, మెతూషెల గారి గురించి నేను వీడియోస్ ఉన్నాయి చూడండి అని చెప్పాను. ఎవరెవరు చూసారు? ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు చూడలేదు. ఒక మనిషి
969 సంవత్సరాలు ఎందుకు బ్రతికాడు అనే విషయం చెప్పాను. ఆయుష్ ఎవరిస్తారు మనిషికి? దేవుడే ఇస్తాడు. మనుషుల్లో దేవుడు ఆ వ్యక్తికి అంత ఆయుష్ ఎందుకు ఇచ్చాడు అనేది చాలా లోతైనటువంటి విషయం. అది కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, మనిషి దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఎప్పుడైతే మనిషి దూరం అయిపోతాడో అప్పుడు దాని విలువ తెలుస్తూ ఉంటుంది. కొందరికి ఇంట్లో లైట్ ఆఫ్ చేసే అలవాటు ఉండదు, ఫ్యాన్ ఆఫ్ చేసే అలవాటు ఉండదు, అట్లా వేసి వెళ్ళిపోతుంటారు. ఏదైనా ఆన్ చేస్తే, నీళ్ళ ట్యాప్ ఆన్ చేశారనుకోండి వెళ్ళిపోతూనే ఉంటారు, ఆన్ చేసి వెళ్ళిపోతుంటారు, ఇంకంతే. ఆఫ్ కూడా చేయరు. వాటర్ ట్యాప్ ఇట్లా లీక్ అవుతున్నా కూడా పట్టించుకోరు. కానీ ఒకరోజు ఏదో కరువు వచ్చి 2-3 రోజులు కరెంట్ లేకుండా పోయింది, వాటర్ లేకుండా పోయింది. అప్పుడు ఏమవుతుంది? ఆ నీళ్ళ యొక్క విలువ అప్పుడు అర్థమవుతుంది. అరే, కొన్ని సందర్భాల్లో ఆ మెసేజ్ వినేసి రండి, చదువుకొని రండి చెప్పేసి మైక్ రావట్లేదు అని నేను చెప్తున్నా, మీరు చూడట్లేదు అని అంటే అప్పుడు అనిపిస్తుంది, ఒక్కరోజు అంటే టైం ఉండదు, 2 రోజులు అంటే టైం ఉండదు, నెలల కొద్ది టైం లేకుండా పోవడం ఏంటి కదా. ఒకటి, మనం చాలా బిజీ అన్నా ఉండాలి. మీరు వినటం లేదు అంటే డ్యూటీలో ఉండి పరిస్థితులు అనుకూలించిన వారి గురించి మాట్లాడట్లేదు, కానీ అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇదంతా ఎందుకు వస్తుందంటే మైక్ టెస్ట్ చేసుకోవడానికి మాట్లాడుతున్నాను నేను. ఆల్ రైట్ బ్రదర్, సెట్ అవుతుంటే మీరు నాకు చెప్పండి. ఒక విషయం రావట్లేదా? ఇంకా క్లియర్గా లేదా? బయట ఉన్న వారికి మైక్ క్లియర్గా వస్తుంది నాకు. ఎవరో ఒకరు ఇంకా సెట్ హలో హలో ఏం కావాలా? దానికి మానిటర్ కావాలి. ఓకే. నోవాహు గారిలో నుండే మనకు 3 కుమారులు కనబడతారు. షేము, హాము, యాపెతు గారు. షేము గారిలో నుండి వచ్చిన సంతానమే తెరహు గారు కనబడతారు. తెరహులో నుండే అబ్రాము గారు. అబ్రాము గారికి దేవుడు పేరు మారుస్తాడు, అబ్రహాము. అబ్రహాము గారిలో నుండి ఇస్సాక్ గారు వస్తారు. ఇస్సాక్ గారిలో నుండే యాకోబు గారు. యాకోబు గారిలో నుండే లేవి గారు కనబడతారు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకారు, జెబూలూను, యోసేపు, బెన్యామీను. యోసేపు గారిలో నుండి ఉన్నటువంటి వారే మనష్షే, ఎఫ్రాయిం. బైబిల్ చదివేటప్పుడు మనష్షే అర్ధగోత్రం, మనష్షే అర్ధగోత్రం అనే పదాలు వినపడుతుంటాయి అప్పుడప్పుడు. మీరు ఎప్పుడైనా చూసిండొచ్చు మనష్షే అర్ధగోత్రం అని. ఇందాక అర్ధగోత్రం అంటే ఏంటో చెప్తాను. నిన్నటి మ్యాప్ చూపించండి మా ఒకసారి. ఉంది కదా పాయింటర్. బైబిల్ చదివేటప్పుడు మనకు అక్కడక్కడ మనష్షే అర్ధగోత్రం అనే పాయింట్ వస్తూ ఉంటుంది. యెహోషువ గ్రంథం 21. బైబిల్లో మనష్షే గారి గోత్రం విషయంలోనే మీకు అర్ధగోత్రం అనే పదాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి మనష్షే అర్ధగోత్రం అంటే ఏమిటి? యెహోషువ గ్రంథము 21వ అధ్యాయం. ఎవరికైనా ఐడియా ఉందా అర్ధగోత్రం అంటే ఏమిటి? అర్ధగోత్రము అని అంటే
కొంచెం ఈ లైట్ ఆఫ్ చేయండి, స్క్రీన్ నీట్గా కనపడడానికి. 25వ వచనం చూద్దామా? 21వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాషువా, చాప్టర్ నెంబర్ 21, వర్స్ నెంబర్ 25. రెండు పట్టణములను అనగా, చూసారా, మనషే అర్ధగోత్రికులు ఏం లేదంటే మళ్ళీ పోయింది స్క్రీన్. రైట్. మీరు ఈ ల్యాండ్ చూస్తే ఒక పొడవైన గీత ఒకటి కనపడుతుంది, నార్త్ టు సౌత్. ఏదో ఒక కేక్ పీస్ని కట్ చేసినట్లు మనకు ఒక గీత కనపడుతుంది, చూసారా, బ్లాక్ది. మీకు కనపడుతుందా ఇది? ఎస్ఓ నోనో ఏదో ఒకటి చెప్పండి. ఎస్, కనబడుతుంది కదా. కనబడుతున్న ఈ డివిజన్, ఈ నల్ల గీత ఏమిటో కాదు, అది యోర్దాన్ నది, రివర్ యోర్దాను నది. కొంచెం చిన్నగా చేయండి పర్లేదు. మీకు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాన్ అనే కుష్ఠరోగి యోర్దాను నదికి ఎలీషా గారిని కలిసి ఈయన ఏకంగా సిరియా ప్రాంతం, ఇది సిరియా, ఈ ప్రాంతాల నుండి ప్రయాణం చేసుకుంటూ ఈ ప్రాంతాలకు వచ్చి, ఎఫ్రాయిం ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లోకి వచ్చి అడిగినప్పుడు యోర్దాన్ నదిలో మునిగిరా అన్నప్పుడు ఇదే యోర్దాన్ నది కనబడుతున్నాయి, నల్లది. ఇప్పుడు మనకు వచ్చిన ప్రశ్న, మనషే అర్ధగోత్రం అంటే ఏమిటి? ఏమీ లేదండి. ఇదొక నది అయితే, యాకోబు గారి పిల్లలు 12 మంది అయితే, ఆ 12 మందికి అందరికీ నది యువతలన్నా ఉంది, నది యువతలన్నా ఉన్నాయి స్థలాలు. ఫర్ ఎగ్జాంపుల్ రూబేను ఉందండి ఇక్కడ. రూబేను గారికి నదికి కుడివైపున ఉంది స్థలం. గాదు ఉన్నాడు, గాదు గారికి ఈ యోర్దాన్ నదికి కుడివైపున ఉంది స్థలం. యూదా గారికి ఈ నదికి ఎడం వైపున ఉంది స్థలం. ఎఫ్రాయిము నదికి ఎడం వైపున ఉంది. సిమియోను ఈ నదికి ఎడం వైపున ఉంది. కానీ కేవలం మనష్షే గారికి మాత్రమే నదికి కుడివైపున ఉంది, నదికి ఎడం వైపున ఉంది. ఇలా వీరికి ఉన్నటువంటి ఈ స్థలం, అటు మనష్షే అర్ధగోత్రం నదికి కుడివైపున, మరో అర్ధగోత్రం నదికి ఎడం వైపున. అంతే అర్ధగోత్రం అంటే. ఆల్రైట్, అంతే డివిజన్. ఇంకా దీని గురించి ఎక్కువగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒకే వ్యక్తికి నదికి కుడివైపున వచ్చింది, నదికి ఎడం వైపున వచ్చింది. కాబట్టి బైబిల్లో అర్ధగోత్రం అన్నప్పుడు గోత్రం ఒకటే ఉంటుంది కదా, హాఫ్ ఎట్లా అవుతుంది అని మాత్రం అనుకోకండి అర్ధగోత్రం అన్నప్పుడు. అంతే. ఆల్రైట్, ఈరోజు మనం చూడబోయేది సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో, నిన్నటి దినాన మనము జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ చాలా విలువైనవి మన ఆత్మీయ జీవితాలకు. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క పనిలో పెట్టాడు. ఉదాహరణకు సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో అహరోను గారి పిల్లలు ఏం చేయాలో చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు చక్కగా అన్ని ప్యాక్ చేసి సిద్ధంగా ఉంచాలి. ఐదవ వచనం నుండి చూస్తే, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్రవత్సల చర్మమయమైన కప్పును వేసి ఇవన్నీ చెప్పాడు. ఆ తర్వాత ఇవి ఎవరు మోయాలి అని అంటే కహాతీయులు మోయాలి అనే విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత 21వ వచనం నుండి చూస్తే గెర్షోనీయులు చేయవలసిన పని ఏమిటి? గెర్షోనీయులు 22వ వచనం, గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను రాయించును. వీరేం చేయాలి అని అంటే 25వ వచనంలో గెర్షోనీయులు
మందిరం చూపించండి బగ్గి, కొంచెం మందిరం చూపించమా. వారు మందిరం యొక్క తెరలను, ప్రత్యక్షపు గుడారమును, దాని కప్పును, దాని పైనున్న చర్మాలను, ఇవన్నీ తెరలన్నీ మోసే బాధ్యత వీరికిచ్చాడు. తర్వాత మెరారీయుల గురించి 29 నుండి 32 వరకు చూస్తే 31వ వచనంలో మెరారీయులు ప్రత్యక్షపు గుడారంలో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలు దొరికాయా మొన్న? పలకలు చూపించమా. మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, ఇవన్నీ మెరారీయులు చేయాలి. పలకలు ఎక్కడ? ఇది కాదు, కొంచెం లైట్ ఆఫ్ చేయండి, మా స్క్రీన్ సరిగ్గా కనపడట్లేదు. ఇవి పలకలు సైడ్లో వస్తున్నాయి చూడండి. తెరలు మోసే బాధ్యత ఎవరిది? గెర్షోనీయులది. పలకలు మోసే బాధ్యత? వెరీ గుడ్. లోపలున్న అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటిని ప్యాక్ చేసే బాధ్యత అహరోన్ గారి సంతానం. వెరీ గుడ్, చక్కగా. ఇక ఇలా చదువుకుంటూ వెళ్తే మీకు ఇక సంఖ్యాకాండము, లేవియాకాండము ఇవన్నీ చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఇక పలకలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఎగ్జాక్ట్గా పలకలు దిమ్మలు కనపడాలి. సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో ఉన్నాం. 31, 32 వచనాలు చదువు. ఇవి వెరీ గుడ్. అది కింద కూర్చోబెడుతున్నారు చూసారా, దిమ్మలు, ఫౌండేషన్ స్టోన్స్ లాగా. ప్రత్యక్షపు గుడారంలో వారు నేను సంఖ్యాకాండము 4వ అధ్యాయం, బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ నెంబర్ 4 వర్సెస్ 31 and 32 చదువుతున్నాను. 31, 32. ప్రత్యక్షపు గుడారంలో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలు అంటే క్రింద అవి ఉన్నాయి చూసారా, దాని దిమ్మలను, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి దిమ్మలు, వాటి మేకులు ఎక్కడున్నాయో చూపిస్తారా? కాంపౌండ్ వాళ్ళ దగ్గర మేకులు అన్నీ కట్టింటారు కదా. ఇప్పుడు తెర వేసిన తర్వాత తెరల్ని మేకులకి కట్టారు కింద. మనకు కూడా ఇంటి దగ్గర టెంట్ వేసినప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగితే భూమిలో ఒక మేకు కొట్టి తాళ్ళు కడతారు. ఆ పద్ధతి అంతా దేవుడు నేర్పించినవే. మేకులను, వాటి త్రాళ్లను, వాటి ఉపకరణములన్నిటినీ, వాటి సంబంధమైన పని ఎంతటికి కావలసినవి వారు మోసి కాపాడవలసిన బరువులను, పేర్ల వరుసను లెక్కింపవలను. ఇలా ఉంది పరిస్థితి. మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది. అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పాను. సో హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్? హౌ మెనీ గ్రూప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్? హూ ఆర్ దే? 4 గ్రూప్స్. అంటే ప్యాకింగ్ కొరకేమో లోపల ఉన్న వాటిని అతి పరిశుద్ధ స్థలంలో వాటన్నిటిని ప్యాక్ చేయడమేమో అహరోను గారి పిల్లలు. లోపలున్న అతి పరిశుద్ధమైన వస్తువులన్నింటినీ మోసే బాధ్యత అంతా కహాతీయులకు ఇచ్చాడు. కహాతీయులు అంటే ఇంకెవరెవరు ఉన్నారు? ఇస్సారు, ఉజ్జియేలు, హెబ్రోను గారి సంతానం అంతా ఉన్నారు. తర్వాత తెరలకు సంబంధించి ఎవరు మోయాలి అని అంటే గెర్షోనీయులకు ఇచ్చాడు. మేకులు, దిమ్మలు, పలకలు ఇవన్నీ ఎవరు చేయాలి? మెరారీయులు చేయాలి. ఎవరైనా ఒకవేళ రెఫరెన్సెస్ అవి మిస్ అయి ఉంటే గత 2-3 రోజుల నుంచి చెప్పినటువంటి మెసేజెస్ మనకు యూట్యూబ్లో కూడా ఉన్నాయి. మిస్ అయిన వాళ్ళు దయచేసి వినండి. దీని అంతటినీ ఏ సేవ అని చెప్పచ్చు? మందిర సేవ, దేవుని మందిర సేవ. దేవుని మందిర సేవలో ఒకరేమో మేకులు, తాళ్ళు, పలకలు, దిమ్మెలు ఇవి మోస్తున్నారు. మరొకరేమో తెరలు మోస్తున్నారు.
మరొకరేమో లోపలున్న అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించినవన్నీ మోసుకొని తీసుకెళ్తున్నారు. మరి ఒకరేమో వాళ్ళు మోసుకొని తీసుకెళ్ళాలంటే ఒకరు ప్యాక్ చేయాలి. అహరోన్ గారి పిల్లలు ఎంత క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు చూడండి. కొన్ని విషయాలు మనం వినేటప్పుడు దాని వెనుకలున్న ఉద్దేశం మనకంత సులభంగా అర్థం అవ్వద్దు. దాని భావం మనకు అర్థం అవ్వదు. ఓ ఇందుకొరక ఇవన్నీ జరుగుతున్నాయని. ఇంతవరకు మనకు ఇది వింటే ఏమర్థమవుతుందంటే, అహరోన్ గారు అతని పిల్లలు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నవి వాటన్నిటిని, పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటన్నిటిని కేవలం ప్యాకింగ్ చేయాలి. కహాతీయులు అలా ప్యాక్ చేయబడిన వాటిని మోసుకొని తీసుకెళ్ళాలి. ఇక తెరలు, వీటన్నిటి కాంపౌండ్ వాల్కు ఉన్నటువంటి ఆ తెరలన్నీ గెర్షోనీయులు తీసుకెళ్ళాలి. మేకులు, దిమ్మలు, పలకలు వీటన్నిటిని మోసే బాధ్యత మెరారీయులకు ఇచ్చాడు. ఇది ఇన్ఫర్మేషన్, సమాచారం. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇన్సైట్స్గా మారాలి. INSIGHT, నాట్ INSIDE, నో, INSIGHTగా మాట్లాడుతున్నాను. ఇన్ఫర్మేషన్ లీడ్స్ టు ఇన్సైట్స్, ఇన్సైట్స్ will lead to knowledge, knowledge will lead to wisdom, and wisdom will lead to eye opening. అంత ఒక సైకిల్, చక్రం ఇది. సమాచారము అందులో దాగి ఉన్న భావాన్ని తెలియజేయడానికి ఒక చిన్న ద్వారంగా తెరవబడుతుంది. ఆ భావం కాస్త మనకు జ్ఞానము కలుగజేయడానికి ఆధారమైతే, ఆ జ్ఞానము ఇంకొక దశ దాటితే వివేచనకు దారితీస్తుంది. అందుకే పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కొరింథీయులకు ఒక సందేహం వచ్చింది. మనుషులు చనిపోయిన తర్వాత ఎలా లేస్తారు, ఏం చెప్తున్నాడు ఆయన అనే అభిప్రాయం వచ్చినప్పుడు వారిని ఏమన్నాడంటే, ఓ అవివేకి అని అంటాడు. అక్కడ వచనం చూద్దాం. అది కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం, 36 చదవండి సిస్టర్, 35, 36. అయితే మృతులేలాగు లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. చాలు సిస్టర్. ఈయనేమో వెళ్ళి మృతులు తిరిగి లేస్తారు అని చెప్తున్నారు. వినేవాళ్లకు చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి లేస్తారు, ఈయనకేమైనా బుద్ధి ఉందా? ఎంతమంది చనిపోలేదు, మా నాన్నగారు చనిపోయారు, మా తాత చనిపోయారు, అందరు సమాధులు ఇండ్ల దగ్గర అక్కడక్కడ పాతి పెట్టాం మా ఊర్లో, చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి లేస్తారని అన్నారట. వెంటనే పౌలు గారు, మీరు వివేకులు కాకుండా ఉంటే కష్టం, అవివేకంతో ఉంటే ఎలా? ఓ అవివేకి, ఎండిపోయిన విత్తనం లోపలికి వెళ్తేనే కదా అది మళ్ళీ బయటికి వచ్చేది. అది అర్థం అవ్వట్లేదు ఎందుకు? విత్తనం గురించే అర్థం కానప్పుడు పరలోక సంబంధమైన విషయాలు చెప్తే నీకేమర్థమవుతుంది? ఓ అవివేకి అని అరుస్తున్నాడు అక్కడ. అది మనకు అర్థమైతే గత 2-3 రోజుల నుంచి చివరికి ఈరోజు కూడా మనము అహరోను గారి పిల్లలు, అహరోను గారు వారు వాటిని ప్యాక్ చేయాలి అని చెప్తున్నాను. కహాతీయులు దీన్ని మోసుకొని వెళ్ళాలి అని చెప్తున్నాను. గెర్షోనీయులేమో ఈ తెరలు అవన్నీ మోసుకొని వెళ్ళాలి అనేది చెప్పాను. మెరారీయులేమో
ఆ దిమ్మెలు పలకలు అవన్నీ మోసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనకు అవి వింటున్నాం అనుకోండి, ఏమనిపిస్తుందంటే ఓకే గుడారం ఏర్పాటు చేశారు, ఆ గుడారమును మళ్ళీ తీసి మరొక చోట ఏర్పాటు చేయాలంటే ఒక క్రమబద్ధంగా దేవుడు ఇలా తీసేయాలి, అక్కడ పెట్టాలి, ఇలా తీయాలి, మళ్ళీ అక్కడే ఏర్పాటు చేయాలి, అంతవరకే మనకు అనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ దేనికి దారి తీయాలి? ఇన్సైట్స్కి తీయాలి. సమాచారము అందులో ఉన్న దాని వెనుకల ఏముందో అని వెతకడానికి దారి తీయాలి, మార్గం తెరవబడాలి. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ నేరాలు జరిగినప్పుడు ఆ నేరం జరిగిన ప్రాంతం అంతా ఒక బార్డర్ లైన్ గీసేస్తారు పోలీస్ వ్యవస్థ. అక్కడికి ఎవరిని అలో చేయరు. ఒకవేళ ట్రాఫిక్ వస్తున్నా వాళ్ళు అలా డైవర్ట్ చేసుకొని వెళ్ళిపోవాల్సిందే పక్కకి. ఎందుకు పర్మిట్ చేయరనంటే అక్కడక్కడ ఆ నేరం జరిగిన స్థలంలో ఏవో చిన్న చిన్నవి పడి ఉంటాయి. ఒక షర్టు యొక్క బటను, లేకపోతే ఆ నేరం జరుగుతున్నప్పుడు వాళ్ళ జోబులో నుంచి ఏదైనా ఒక బిజినెస్ కార్డు, విజిటింగ్ కార్డు పడిపోవడము, లేకపోతే అక్కడ ఏదైనా వెంట్రుకలు పడిపోవడము, ఇవన్నీ దాన్ని ఒక క్లూస్ టీమ్ అంటారు. వీటిని క్లూస్ టీమ్ అంటారు. కరెక్టేనా బ్రదర్? వీళ్ళు వెళ్ళి వాటిని జాగ్రత్తగా అన్నిటినీ చిన్న వాటినైనా కలెక్ట్ చేసుకొని నీట్గా ప్యాక్ చేసుకొని, ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఆ ఆధారాలన్నింటినీ బేస్ చేసుకొని ఇంత నేరం జరగడానికి పలానా వాడే కారణమని బయటికి తీస్తారు. అది మన కన్నులకు చెవులకు చాలా ఆశ్చర్యం. అది చిన్న వెంట్రుక కనపడితే అక్కడ పడిన వెంట్రుకలతో వీళ్ళు ఎలా పట్టుకున్నారబ్బా అంత పెద్ద నేరస్తుని? షర్టు బటన్ పడిపోయింది, ఆ బటన్తో ఎలా పట్టుకున్నారబ్బా అని అనిపిస్తుంటుంది. లేకపోతే ఏదో బిజినెస్ కార్డో లేదా సంథింగ్ ఏదో పడిపోయింది అక్కడ. ఆ చిన్న దాన్ని అలా పట్టుకొని తీగలాగితే డొంకంత కదిలినట్లు అనే ఒక సామెత తెలుగులో ఏదైతే ఉందో, అలా మొత్తం బయటికి తీసిన తర్వాత అమ్మా ఇంతుందా దీనిలో అని అనిపిస్తుంటుంది. అహరోను గారు వారి పిల్లలు ప్యాక్ చేయడము, కాహతీయులు మోసుకొని వెళ్ళడము, గెర్షోనీయులు తెరలు తీసుకొని వెళ్ళటము, మెరారీయులు దిమ్మెలు పలకలు మోసుకొని వెళ్ళడము, అది ఇన్ఫర్మేషన్. ఎందుకు ఇలా ఈ క్రమం ఇలా ఎందుకు జరుగుతుంది ఏమిటి అని ఆలోచిస్తే, దేవుడు వీరికి పనిని అప్పచెప్పాడట. ఎలా అప్పచెప్పాడో ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాలుగా సంఖ్యాకాండంలో మనము 18వ అధ్యాయం చదివాము. ఉత్తర ప్రత్యుత్తరాలు కాదు, వాక్య ధ్యానంగా క్షమించాలి. సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో సంఖ్యాకాండం 18లో అసలు ఈ పనులన్నీ వినడానికి చాలా సులభంగా ఉన్నాయి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏముందంటే ఒకరు ప్యాక్ చేస్తారు, ఒకరు మోసుకొని తీసుకెళ్తారు, అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకరు ఏర్పాటు చేస్తారు. చాలా సింపుల్గా అనిపిస్తుండొచ్చు. కానీ దేవుడట ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ బాధ్యత, ఇంతవరకు మనం విన్న ఈ బాధ్యత, ఏం బాధ్యత అది? అహరోన్ గారికి వారి పిల్లలకు ప్యాకింగ్ చేసేది, కహాతీయులకు వాటిని మోసుకొని వెళ్ళటము, గెర్షోనీయులేమో తెరలు వీటన్నిటిని మోసుకొని వెళ్ళటం, మెరారీయులకు తాళ్ళు పలకలు దిమ్మెలు మోసుకొని వెళ్ళేది. ఇలాంటి బాధ్యత అంతా నేను మీకు ఇచ్చాను లేవీయులకు. ఎలా ఇచ్చానో చెబుతున్నాడు 7వ వచనం, సంఖ్యాకాండం 18:7. లేవీయులకు, బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ నంబర్ 18 వర్స్ నంబర్ 7. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ, అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వము జరుపుచు, దిస్ ఈజ్ అ కంటిన్యూయస్ ప్రాసెస్, నిరంతరము చక్కగా క్రమంగా జరగవలసినటువంటిది. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ
అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వం జరుపుచు సేవ చేయవలని. అసలు నేను మీకు ఇవన్నీ ఎలా ఇచ్చాను అంటే దయ చూపించి ఇచ్చా. దయచేతనే, అండర్స్టాండ్ దట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఉపయోగించిన పదం చూడండి ఎలా ఉందో. నీ యొక్క ఖండ బలాన్ని బట్టి నేను ఇవ్వలేదు, నీ యొక్క బుద్ధి జ్ఞానంను బట్టి నేను ఇవ్వలేదు ఈ పని చేయడానికి. నేను నా దయను నీ మీద చూపించి ఈ యాజకత్వపు సేవ చేయడానికి నేను మీకు ఇచ్చి ఉన్నాను అంటున్నాడు అక్కడ. యు గాట్ దిస్ ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ మై మెర్సీ, గ్రేస్ అంటున్నాడు అక్కడ. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. ఇక్కడికి రావాలి పాయింట్, అక్కడికి. ప్రభువా, ఇన్ని గోత్రాలు ఉన్నాయి కదా, రూబేను గోత్రము, షిమ్యోను గోత్రము, ఇలాంటి గోత్రాలన్నీ ఉన్నా లేవీయులైన మాకే ఎందుకు ఇచ్చావు అని అంటే దేవుడు అంటున్నాడు ఆ ప్రశ్నకు, నా దయచేత నేను మీకు ఇచ్చాను అంటున్నాడు. మిగిలిన వారికి వారి వారి వంతు చొప్పున వారు పొందుకుంటున్నారు. నా దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. ఒకవేళ దానిని అపవిత్రపరిస్తే డెత్ సెంటెన్స్, అది పనిష్మెంట్ అక్కడ. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్ష నొందును. ఒక మనిషి దేవునికి అన్యుడు ఎప్పుడవుతాడు? ఈ ప్రశ్న రావాలి మనకు. ఒక మనిషి దేవునికి అన్యుడు ఎప్పుడవుతాడు అంటే ఆయన వద్దకు చేరుకోకుండా, ఆయనను తన సొంత రక్షకునిగా అంగీకరించని ప్రతివాడు అన్యుడే. నేను మందిరానికి క్రమం తప్పకుండా వస్తున్నాను, ఓకే, కానీ నువ్వు ప్రభువుని అంగీకరించలేదు కదా, నువ్వు ఇంకా యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించలేదు కదా. అలా అంగీకరించకపోతే నీకును ఇతరులు అనంటే కనీసం యేసు ప్రభు లోకరక్షకుడు అనే మాటను అంగీకరించని వారికి ఏ తేడా లేదు. అన్యుడు సమీపించకూడదు. మీరు దయచేతనే ఈ యాజకత్వపు పని మీకు ఇచ్చి ఉన్నాను. ఏమేం చేస్తున్నారు? ఒకరు దిమ్మలు పలకలు మోస్తున్నారు, ఒకరు ఆ తెరలు మోస్తున్నారు, మరొకటి చేస్తున్నారు. అలానే యేసు ప్రభు యొక్క రాజ్యం పరలోక సంబంధమైన మందిరం ఇది. ఈ మందిరంలో మనం అందరం కూడా ఆయా పనులు చేస్తూ ఉంటాం. ఆయా పనులు చేయడం అంటే ఏమిటి? వస్తాము, అందరము కూర్చోడానికి కొందరు చైర్లు వేశారు, మరికొందరు బూజులు దుడిచారు, మరికొందరు బయట ఈ కాంపౌండ్ అంతా నీట్గా కడిగి పెట్టారు, మరికొందరు పెయింట్లు వేశారు, మరికొందరు డెకరేషన్లు చేశారు. ఇలాంటివన్నీ పనులు. ఇంకొందరు శుభ్రం చేయడానికి, అందరూ తినేసి వెళ్ళిన తర్వాత వారి యూజ్ అండ్ త్రో ప్లేట్స్ తీసుకెళ్ళి ఎక్కడో డస్ట్బిన్లో వేశారు మొత్తం అంతా. ఆ రోజు ఆ మందిరంలో వారు పనిచేశారు. గెర్షోనీయులు, మెరారీయులు, కహాతీయులు, అహరోన్ గారు. ఇప్పుడు ఈ మందిరము అని అంటే యేసు ప్రభు యొక్క సువార్త జరుగుటకు ఏర్పాటు చేయబడినటువంటి క్రమంలో మనమందరం కూడా ఆయా పనులు చేస్తూ వచ్చాం. మనం చేసిన ఈ పనులన్నీ మన సామర్థ్యాన్ని బట్టి కాదు కానీ, మన యొక్క అర్హతలను బట్టి కాదు కానీ, లేదా మనకున్న ర్యాంకులను బట్టి కానీ, లేదా మనకున్నటువంటి ఖండబలం లేదా బుద్ధి బలం వీటన్నిటిని బట్టి కాదు కానీ, లేదా మనకున్న ధన సంపదలను బట్టి మనం పొందుకున్న బాధ్యతలు కాదు కానీ, ఈ పనులన్నీ మనకు అప్పజెప్పబడ్డాయి అనంటే ఆయా పరిధిలో ఆ పని చేయుటకు దేవుడు మనకు ఆయన దయ చూపించి మన చేతిలో పెట్టాడు. ఎంత బాగుంది చూడండి ఇది.
దేవుడు క్లారిఫై చేస్తున్నాడు అక్కడ. ఒకవేళ దేవుడు ఈ మాట చెప్పకపోయి ఉంటే అహరోను గారు కానీ లేవి గారి కుటుంబం కానీ ఇప్పటికి ఏమనుకునేవారు తెలుసా? ఉన్న అన్ని గోత్రాలలో మా గోత్రమే చాలా పర్ఫెక్ట్, అందరికంటే మేమే చాలా పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉన్నాం, అందుకే దేవుడు ఈ మందిర పని చేయడానికి మాకు ఈ బాధ్యత ఇచ్చాడు అనే అభిప్రాయంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. అలా చేయకుండా దేవుడు లేవీయులైన మీకు ఈ బాధ్యత ఏ కారణాన్ని బట్టి ఇచ్చారంటే నా దయను మీ మీద చూపించి మీకు ఇచ్చాను. కాబట్టి భవిష్యత్తులో మనం ఏదైనా మందిర పని చేస్తూ ఉన్నామనుకోండి, ఈ పని చేయుటకు దేవుడు నా మీద దయయుంచి నాకు ఈ అవకాశం ఇచ్చాడు. మీతో మాట్లాడుతున్నాను. నేను కూడా ఏ అభిప్రాయంలో ఉండాలి? సంఘంలో ఉన్న వీళ్ళందరి కుటుంబాల కంటే నేను చాలా గ్రేట్ అని నేను అనుకోకూడదు. మీతో దేవుని విషయాలను ఇలా పంచుకోవడానికి దేవుడు నా మీద ఆయన కరుణ చూపించాడు, దయ చూపించాడు. దేవుని యొక్క దయచేతనే దేవుని బిడ్డలైన మీ మధ్యలోనికి వచ్చుటకు దేవుడు ద్వారం తెరిచాడు. అందుకే వచ్చాను. దేవుని దయ లేకపోతే నేను మీ మధ్యలోకి వచ్చేవాడినే కాదు. కాబట్టి ఇప్పుడు నేను కూడా ఏ మనసుతో చేయాలి? నేను ఏదైనా పొరపాటు చేస్తే దేవుని దయ నా మీద నుంచి దూరం అయిపోతుంది. ఎప్పుడైతే దేవుని దయ దూరం అయిపోతుందో వెంటనే నేనేమవుతాను? నేను మీకు దూరం అవుతాను, మీరు నాకు దూరం అవుతారు. ఇవన్నీ ఇంకొచ్చేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో యోబు గారిని శోధించినట్లుగా సాతాను శోధనకు కూడా మనం గురి అవ్వచ్చు. కానీ ఆ సందర్భంలో కూడా ఇది దేవుని దయనే, ప్రస్తుతానికి నేను ఈ స్థితి గుండా వెళ్తున్నాను అని అనుకోవాలంతే. నేను నా యథార్థతను నేను విడువను అని యోబు గారు అన్నట్లుగా ఆ రీతిగానే మనం సాగిపోవాలి. ఇప్పుడు మెరారీయులు కానీ, గెర్షోనీయులు కానీ, కహాతీయులు కానీ గొడవ పడాలి. ఎప్పుడు నేను మేకులే ఎందుకు మోయాలి, త్రాళ్ళు తెరలు మేమే ఎందుకు మోయాలి? ఒకసారి మీరు తెరలు మోయండి, ఇంకోసారి మేము దిమ్మెలు మోస్తాము. కహాతీయులే ఎప్పుడు లోపల ఉన్న పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులు మోయాలా? మేమెందుకు మోయకూడదు? దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ క్రమంలో సాగుతూ పోతుండాలి. మందిర పని చేసేటప్పుడు కహాతీయులు కానీ, మెరారీయులు కానీ, గెర్షోనీయులు కానీ, అటు అహరోను కుటుంబ సభ్యులు కానీ, అహరోను గారి కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా మందిరాన్ని అల్లర్లతో నింపకూడదు, కేకలతో నింపకూడదు, గొడవలతో నింపకూడదు. దేవునికి నచ్చని పరిస్థితి అది. మొదటి దశలో ఏం విన్నాం? సమాచారం, ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేసాను అనుకోండి, ఎవరు ప్యాకింగ్ చేయాలి అంటే మీరు వెంటనే చెప్పేస్తారు. ఎవరు ప్యాకింగ్ చెప్పండి? అహరోను గారు కుటుంబం. వాటిని అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటన్నిటినీ మోసుకెళ్ళేది ఎవరు? కహాతీయులు. తెరలు ఇవన్నీ మోసుకొని వెళ్ళాల్సింది ఎవరు? గెర్షోనీయులు. దిమ్మలు పలకలు మోయాల్సింది ఎవరు? అంతవరకు పర్ఫెక్ట్గా ఉంది మన ఆన్సర్. ఈరోజు కొంచెం సెకండ్ ఆన్సర్ దగ్గర తీసుకెళ్ళా. ఏమిటి సెకండ్ దానిది? మెరారీయులే ఎప్పుడు దిమ్మలు పలకలు మోయాలా? గెర్షోనీయులే ఎప్పుడు తెరలు మోయాలా? కహాతీయులే ఎందుకు అతి పరిశుద్ధ స్థలంలో చేయబెట్టాలి అని జీవితకాలం అంతా ఏదో ఒక సందర్భంలో వారు ఎట్టి పరిస్థితుల్లో ఆ క్రమాన్ని మిస్ అవ్వకూడదు. దేవుడు ఆ పద్ధతి పెట్టాడు అక్కడ. అది ఆయన ఇష్టం, ఆయన సంకల్పం, అది ఆయన చిత్తం. నువ్వెందుకు ప్రభువా ఇట్లా చేసావు, ఏంటి ప్రభువా అని దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో రచ్చ చేయడానికి రచ్చబండ కార్యక్రమం కాదు దేవుని దగ్గర. అలా చేయకూడదని కూడా చెప్తాడు బైబిల్లో. చూద్దాం ఆ మాట. రోమాపత్రిక 9వ అధ్యాయం
ఒక కుమ్మరి, మీరు ఎప్పుడైనా వీలైతే వెళ్ళకపోయినా కనీసం యూట్యూబ్లో చూడండి, కుమ్మరి పాత్రలను చేసే విధానం మీరు చూడండి ఒకసారి. ఆయన సార మీద ఇలా తిప్పుతూ ఉంటాడు దాన్ని. చేసే వాటిలో ఒకదాన్ని కుండలాగా తయారు చేస్తాడు, ఇంకొక దాన్ని కూజాలాగా తయారు చేస్తాడు. కుండ, కూజ అర్థమవుతున్నాయి కదా, ఈ పదాలు ఏం కొత్తగా లేవు కదా. ఇంకొకసారి బాణగా తయారు చేయొచ్చు, ఇంకొకసారి చిన్న ప్రమిదలు పెట్టుకునే దీపాల లాంటిది కూడా తయారు చేయొచ్చు. మట్టి ఒక్కటే, ఆ కుమ్మరి ఉపయోగించే మన్ను ఒకటే, కానీ ఆ మన్నును ఒకదాన్ని కుండం చేస్తున్నాడు, ఇంకో దాన్ని బాణలాగా తయారు చేస్తున్నాడు, ఇంకొక దాన్ని కూజా చేస్తున్నాడు, ఇంకో దాన్ని మూత చేస్తున్నాడు. రకరకాల పాత్రలు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. మన్నంతా ఒకటే, కానీ పాత్రలు వేరు. చిన్న కుండ పెద్ద బాణం చూసి, మా ఇద్దరిని పక్కన పక్కనే పెట్టినావు, నన్నేమో ఇంత చిన్నదానిలాగా చేసావు, దాన్నేమో అంత పెద్దగా చేసావు, నేనంటే నీకు ఇష్టం లేదా అని ఈ కుండ ఆ కుమ్మరితో గొడవ పెట్టుకోకూడదు. పెట్టుకోవచ్చా? చిన్న దీపాలు, ప్రమిదలు పెట్టుకోవడానికి చిన్న చిన్న ఉంటాయి కదండి మట్టితో. ఈ చిన్నది నన్నేమో వీళ్ళు నూనె పోసి చిన్న దీపం అనేది ఒత్తి పెట్టి ఎప్పుడు ఇట్లా మంట పెట్టి అంటిస్తున్నారు, దాంట్లో నూనె ఉంటుంది, చిన్న ఒత్తి పెట్టారు, కాలుస్తున్నారు, బ్రతుకంతా ఇలానే ఉండాలా అని ఆ చిన్న ప్రమిదకు సంబంధించిన అది చిన్న పాత్ర లాంటిది, దియా లేదా ఆ దీపం లాంటిది. కుండను చూసావు, దాన్నేమో చల్లగా బట్ట కూడా కప్పి పెడుతున్నావు, నన్నేమో రోజు కాలుస్తున్నావు అని ఈ చిన్నది దాన్ని చూసి గొడవ పెట్టకూడదు. దేన్ని ఏ రీతిగా చేయాలన్నది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు కుమ్మరి చేతిలో ఉంది. చెప్పిన ఎగ్జాంపుల్ దాన్నే రోమాపత్రిక 9వ అధ్యాయం 20వ వచనం నుండి చూద్దాం. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? లేదా అలాగు దేవుడు చాలు. ఎంత బాగుంచుండి ఆ వివరణ. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? కుమ్మరి వానికి మంటి మీద అధికారం ఉన్నట్లు మనం కూడా మంటితో చేయబడిన మనుషులమే కదా. మరి మన కుమ్మరి దేవుడు కాదా? ఆ దేవుడే అక్కడున్న గెర్షోనీయులకు, మెరారీయులకు, వాళ్ళందరికీ ఆ బాధ్యత అప్పచెప్పాడు. ఇవ్వబడిన బాధ్యతలో వీళ్ళు ఎలా చేయాలి? పరిశుద్ధంగా చేయాలి. దాన్ని అపవిత్రపరిచే విధంగా చేయకూడదు. అది కండిషన్. ఒకవేళ అపవిత్రం చేయబడింది అనుకోండి, సంఖ్యాకాండం 18లో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు వెంటనే డెత్ పెనాల్టీ. దేవుని యొక్క జడ్జిమెంట్కి కొన్ని సందర్భాల్లో ఇదే చివరిది అని అనిపించినప్పుడు మనుషుల చట్టాలు లాంటివి కావు. మనుషుల చట్టాల్లో అన్న మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఎవరికైనా ఉరి శిక్ష పడితే లాస్ట్ ఇంకా మెడలో ఉరితాడు పెట్టేటప్పుడు ఆ రోజు ముందో ఎప్పుడో, బాబు నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అని అడుగుతారు. అది మనం ఏదో టీవీలలో ఆడాడు చూసి తెలుసుకున్నది. అది నిజమో కాదో నాకు తెలియదు, ఐ డోంట్ నో. చనిపోయే ముందు నీ చివరి కోరిక ఏమిటి అని ఒక మాట అడిగి, వారికి ఏదైనా బాగా తినాలని ఉందనుకోండి, ఆ రోజు ఎవరో అడిగారట, ఈరోజు నాకు పూరి తినాలని ఉందని అడట. మొన్న ఎప్పుడో ఎవరికో పూరి శిక్ష పడేటప్పుడు సరే అని పోనీ లేకపోతున్నాడని పూరి తినిపించి ఊరేసి పంపించేసారు. అయిపోయింది. డెత్ పెనాల్టీ ముందు నీ చివరి కోరిక ఏంటో అడుగుతున్నారు అక్కడ.
కానీ దేవుని దగ్గర ఆయన పడాల్సిందే శిక్ష అని అనుకున్నప్పుడు నీ చివరి కోరిక ఏమిటి అనే ఛాన్స్ కూడా ఇవ్వడు ఆయన. అందుకే ఈరోజు వాక్య ధ్యానంలో సంఖ్యాకాండం 18లో మొదటి నుంచి ఎక్కువగా ఉంది, నేను చదువుతున్నాను చూడండి. దేవుడు అహరోనుతో ఇట్లా, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. ఏమన్నా తేడా వస్తే మీరే ఉత్తరవాదులు అంటున్నాడు అక్కడ, మీరే జవాబు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మీరు చేసే పరిచర్యలో దోషము జరిగితే మిమ్మల్ని విడిచిపెట్టను అని అంటున్నాడు దేవుడు అక్కడ. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకొని రావాలని. నీవు రావాలి, నీ లేవి గోత్రం అంతా రావాలి. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలను. వారు నిన్నును గుడారం అంతటినీ కాపాడుచుండవలను. అయితే వారును మీరును చావకుండానట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠముల యొద్దకైనను సమీపింపవలదు. ఎట్టి పరిస్థితుల్లో నేను గీసిన గీత మీరు దాటకూడదని చెప్తున్నాడు అక్కడ. వారైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే. అందుకే మీరు గమనిస్తే ప్రభు బల్లకు సంబంధించి ఆదివారము సహకరించుటకు అనౌన్స్మెంట్ ఇవ్వబడినప్పుడు బాప్తీసం తీసుకున్న పురుషులు పెద్దవారు దయచేసి ముందుకు రండి అంటుంటారు. ఆ మాట కేవలం ప్రభు బల్ల పంచడానికి వరకు మాత్రమే కాదు. ఆ మాట వాస్తవానికైతే సంఘంలో ఏ పని జరిగినా చక్కగా తమను తాము పరిశీలించుకుంటూ ఇతరులకు మాదిరిగా ఉండి మంచి సాక్ష్యము పొందిన వారు మందిర పరిచర్యలో పాల్గొనటం అది ఎంతో ఉత్తమం. చివరికి మన మందిరంలో ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు కూడా వడ్డించే పనిలో కూడా అలాంటి దైవభక్తి కలిగిన వారు ఉండడమే మంచిది. ఇది బైబిల్ ప్రకారంగా సరైనటువంటిది. చూద్దాం ఒకసారి. భోజనం వడ్డించడానికి ఎలాంటి వారిని ఎన్నుకునే పనిలో ఉన్నారో ఒకసారి అపోస్తుల కార్యంలోకి వెళ్ళి చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల చేత వ్రేలెత్తి చూపించుకునే పరిస్థితిలో ఉన్నవారు దేవుని మందిర పనులలో పాల్గొనకపోవటం ఉత్తమం. అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయంలో చివరికి ఆహారం పంచిపెట్టడానికి కూడా ఎలిజిబిలిటీ చూస్తున్నాడు బైబిల్లో మనకు. చూద్దాం అది. అపోస్తలుల కార్యములు బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ నంబర్ 6 3వ వచనం చూద్దాం, లేదా 2వ వచనం నుండి చూద్దాం సిస్టర్. ఒక్క నిమిషం సిస్టర్. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి చదవండి సిస్టర్. మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తం కాదు. అంటే అప్పుడు అంతవరకు పరిస్థితి ఏముందంటే అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయం వరకు ఆ అపోస్తలులైన వారే వాక్యాన్ని వివరిస్తున్నారు. వాక్యం ప్రకటించడం అయిపోయిన తర్వాత వెంటనే వీళ్ళే పరిగెత్తుకొని వెళ్ళి వచ్చిన వారందరికీ వీళ్ళే భోజనం వడ్డిస్తున్నారు. రోజు రోజుకి శిష్యుల సంఖ్య పెరిగిపోయింది. యేసు ప్రభువును నమ్మేవారి సంఖ్య పెరిగిపోయింది. అప్పుడు పాపం వీళ్ళు మేమే సువార్త ప్రకటిస్తున్నాం, మేమే దిగి మళ్ళీ భోజనం వడ్డించే పనిలో ఉండాలంటే మాకు సాధ్యం అవ్వట్లేదు. కాబట్టి ఆహారం పంచిపెట్టడానికి కొందరు నూనెను ఎన్నుకుందామని చెప్పేసి ఒక క్లారిటీకి వచ్చి 2వ వచనంలో అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కింద ఫుట్ నోట్లో ఏముంది చూడండి, బల్లల యొద్ద పరిచర్య చేయుట. భోజనపు బల్లల చుట్టూ, అది ఏ బల్లైనా కావచ్చు. చివరికి జ్యూసులు పంచుతున్నా, రసనాలు, బటర్ మిల్క్లు, మజ్జిగలు పంచుతున్నా,
ఎలాంటి వారిని ఎంచుకోవాలని ఆ రోజు తీర్మానించుకున్నారు? కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచయ యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయు వాడును అగు నీకోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. ఇదిగోండి మేము 7 మందిని ఎంచుకున్నామని చెప్పేసి నిలబెట్టారట. ఏ పని కొరకు? ఆహారం వడ్డించడానికి. సాధారణంగా ఫంక్షన్ జరిగితే ఏం చేస్తాం మనం? ఆహారానికి మాత్రమే ప్రార్థన చేస్తాం. భోజనాలు సిద్ధమయ్యాయి కాబట్టి భోజనాలకు, ఆహార పదార్థాలకు ప్రార్థన చేద్దామని. కానీ ఇక్కడ అపోస్తల కార్యంలో అలా కనపడట్లేదు. భోజనాల కొరకు ప్రార్థన చేయలేదు. మొదట భోజనాలను పంచిపెట్టే వారి కొరకు ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి, అక్కడ సీన్. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన, అందుకే కొందరి పేర్లు స్టీఫెన్ అని ఉంటాయి పేర్లు. స్టెఫెను. ఎందుకు? స్టెఫెన్ గారు ఆ పక్కన ఇంకా 7వ అధ్యాయం నుండి మొదలవుతుంది. ఆ అధ్యాయంలోనే చనిపోతాడు పాపం. 7 మందిని ఎన్నుకున్నారు భోజనం వడ్డించడానికి. భోజనం వడ్డించే వ్యక్తిగా ఎన్నిక కాబడినటువంటి స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టి చంపారు. దేవుని గురించి అంత ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి. ఫిలిప్పు గారు అయితే ఏకంగా ఇంకా ఎంతో గొప్ప పరిచయం చేసినటువంటి వారు. స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయు వాడును అగు నీకోలాసు అను వారిని ఏర్పరచుకొని, ఈరోజు మాత్రమే కాదు, ఇక మీద భోజనం వడ్డించే పని వీరికి అప్పచెప్తున్నాం అనేసరికి ఆ 7 మంది నిలబెట్టిన తర్వాత అప్పుడు అపోస్తలులు వడ్డించే వారి కొరకు ప్రార్థన చేశారు. వడ్డించే వారి కొరకు ప్రార్థన, వడ్డింపబడుతున్న వాటి కొరకు ప్రార్థన, అది కూడా అవసరమే. ప్రార్థన చేయకుండా ఆహారం మింగకూడదు, అది నేరం. దేవుని దృష్టిలో నరహత్య సమానం. ప్రార్థన చేసుకోకుండా ఫుడ్ ఉంది కదా అని నోట్లో వేసుకుంటే. వడ్డించే వారి కొరకు కూడా ప్రార్థన చేయాలని చెప్తున్నాడు అక్కడ. అంత జాగ్రత్త పడాలి. అది కూడా ఎలాంటి వారై ఉండాలట? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినవారు ఉండాలట. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినవారు. మంచి పేరు పొందినవారు. ఊరూరికనే రంకలేసేవాళ్ళు, గొడవలకు దిగేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు, మనుషుల్ని కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, అవమానపరిచేవారు. ఇలాంటి వాటిలో పాల్గొనకు ఉండటం ఉత్తమం అని చెప్తున్నాడు దేవుడు అక్కడ. ఇంత విన్నాం కదా. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం, ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఒక మాట చూశాను. దేవుని మందిర పరిచర్య చాలా పరిశుద్ధమైనటువంటిది. అది ఎంతో జాగ్రత్తగా చేయవలసిన పని. ఏమాత్రము అవకాశం ఇచ్చినా నీ చివరి కోరిక ఏమిటి అనే అవకాశం కూడా ఉండకుండా ప్రాణం పోతుంది. అంత జాగ్రత్త పడాలి దేవుని విషయంలో. చూద్దామా? ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాలుగా 6వ అధ్యాయం చదువుకున్నాం. సమూయేలు 2వ గ్రంథం. అక్కడ జరిగిన విషయం చూద్దాం. తర్వాత దావీదు 1వ వచనం నుండి, ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని, ఎంతమందిని తీసుకెళ్ళాడు? బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకే తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అభినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. ఎంతమందిని తీసుకెళ్ళాడు? 30,000 మందిని. అసలు కెరూబుల మధ్య నివసించే మందసాన్ని ఎవరు ప్యాక్ చేయాలి? అహరోను గారి సంతానం చేయాలి.
జనాలు 30,000 మంది ఉన్నాం కదా అనుకొని ఒకవేళ ఏదైనా ఆజ్ఞను మీరిదే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు అక్కడ. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాక అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు గొప్ప సంగీత వాయిద్యాలతో వాయించుకుంటూ ఊరేగింపు చేసుకుంటూ యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండ్రి. దేవునికి స్తోత్రం అనుకుంటూ ఆయనను స్తుతించుచు గణపరచుచు ముందుకు సాగిపోతున్నారు. అలాంటి సమయంలో ఒక ప్రాంతం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఎద్దులు ఆ బండిని మోసుకొని వెళ్తూ ఉండగా ఆ ఎడ్లకు కాలు జారటంతో ఆ ఎడ్ల బండి మీద ఉన్న మందసం క్రిందికి పడిపోయే అవకాశం ఉందని ఆ బండిని తోలుతున్న ఉజ్జా అను ఆ వ్యక్తి చెయ్యి చాచి అలా పట్టుకున్నాడు అంతే. కింద పడతాను కానీ పట్టుకున్నాడు అంతే. మనకేమనిపిస్తుంది, అయ్యో దేవుని మందసం కదా కింద పడిపోతుంది, అలా పట్టుకుంటే ఏమవుతుందిలే అని మనకు అనిపించవచ్చు. ఆ మధ్యకాలంలో మనము 2-3 రోజుల క్రితము కను రెప్పపాటైనా చూడకూడదని చెప్పాడు. ఎక్కడ చూసాము అది? కను రెప్పపాటైనా మనము సంఖ్యాకాండంలోనే. సమూయేలు 2వ గ్రంథం క్లోజ్ చేయకండి, అక్కడికి వద్దాము. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 20వ వచనం. సంఖ్యాకాండము 4వ అధ్యాయం 20వ వచనం. వారు చావక ఉండినట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. రెప్పపాటైనా చూడడానికి లోపలికి రాకూడదు అని అంటుంటే, ఏకంగా పడిపోతుంటే ఎవరైనా సరేలే పట్టుకుందామని చేయి చాచితే మాత్రం అది ఇక్కడ సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఏమైంది? 7వ వచనంలో యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను, అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయేను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పేరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. అంటే ఏం జరుగుతుంది? కను రెప్పపాటైనా కూడా దేవుడు నియమించిన కట్టడల నుండి ఒక మనిషి తొలగిపోతే వెంటనే మరణాన్ని కొని తెచ్చిపెట్టుకుంటాడు. అది సందేశం అక్కడ. ఏం చెప్పాను? మొదట సమాచారం దేనికి దారి తీయాలి? మనిషికి కనువిప్పు కలుగుటకు దారి తీయాలి. ఇన్ఫర్మేషన్ మస్ట్ లీడ్ టు ఇన్సైట్స్. అంటే దేవుడు నియమించిన కట్టడలలో కను రెప్పపాటు కూడా మనము కుడికి కానీ ఎడమకు కానీ తొలగి పాపం చేయడానికి దేవుడు అనుమతించట్లేదు. పోతే పోన్లే ఒక్కసారే కదా. అది ఎవరెవరు కలిగి ఉండాలి ఆ భయం? మందిరములో ఉన్న ప్రతి ఒక్కరు, మందిర పరిచర్య బాధ్యత కలిగిన వారందరూ. మందిరం అంటే ఏమిటి? ఇక్కడ కూర్చున్న మనమేనా? నీ దేహమే దేవుని ఆలయం. దేవుడు నివసించు నీ హృదయమే, నీ దేహమే దేవుని ఆలయం. కొరింథీ మొదటి పత్రిక 3:16. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎన్నిసార్లు చదవలేదు? మీరు మీ దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము చాలు, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇదంతా విన్న తర్వాత మనకేమనిపించిందంటే, ఇంతవరకు మందిరంలో పని చేయాలంటే భోజనాల పని కానీ, లేకపోతే ఇంకొకటి కూరగాయలు కట్ చేసే పని కానీ, ఇలాంటివి ఏమున్నా కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి కదా, లేకపోతే ప్రమాదం అవుతుంది. అక్కడి వరకు ఆగిపోకూడదు మనం. ఈరోజు సందేశం ఎక్కడ ముగుస్తుందంటే, అంతా అయిపోయిన తర్వాత చివరికి కొరింథీ మొదటి పత్రిక 3:16-17 వచ్చేసరికి మీరే దేవుని ఆలయం అంటున్నాడు. దేవుడు మీలో నివసించున్నాడని మీకు తెలీదా?
మీరు ఆయన ఆలయమును పాడు చేస్తే ఆయన మిమ్మును పాడు చేస్తాడని ఉంది కదా. కాబట్టి ఇక్కడ కూర్చున్నది ఎంతమంది ఉన్నారో అందరము ఏమై ఉన్నాం? దేవునికి వ్యక్తిగతంగా మనమందరము ఆయన ఆలయమై ఉన్నాం. ఆ ఆలయము ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి. అందులో ఏమాత్రము కనురెప్పపాటైనా పొరపాటు జరిగితే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయి. మనం ఇంట్లో ఉన్నాం క్వార్టర్స్లో, మనమే గడపారనో పెద్ద ఆయుధమో తీసుకొని గోడలు పిల్లర్స్ అన్నీ పగలగొట్టుకుంటామా చెప్పండి? పాతకాలంలో ఒక సామెత ఉండేది, ఒకడు చెట్టు మీద కొమ్మ మీద కూర్చొని అదే కొమ్మను నరుకుతున్నాడట. అదే కొమ్మను నరుకుతూ ఉంటే కొద్దిసేపు అయిన తర్వాత ఏమవుతుంది? కొమ్మతో పాటు నరికేటోడు కూడా పడతాడు. అలానే మనమే దేవుని ఆలయం అయితే మన దేహాన్ని మనమే, మన మనసులను హృదయంలో మనమే పాడు చేసుకుంటే చివరికి ఏమవుతుంది? మనమే కింద పడిపోతాం. కాబట్టి ఆలోచించండి. ఈరోజు విన్న సందేశం, ఓ మెరారీలు అది చేశారు, గెర్షోనీలు అది చేశారు, అయిపోయింది, నేర్చుకున్నాం, వెళ్ళిపోండు కాదు. చివరికి అంతా వచ్చి ఎక్కడ చుట్టుకుంది? ఇప్పుడు మనకే వచ్చింది. అది దేవుని ఆలయం పరిశుద్ధమైనది. అందులో పనిచేసేటప్పుడు అపవిత్రమైనవి చేయకుండా, అపవిత్ర హృదయం కలిగిన విధంగా దాంట్లో పని చేయకుండా బహు జాగ్రత్తగా చేయాలి. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో ఏం తెలుసుకున్నా? భోజనాల కంటే భోజనం వడ్డిస్తున్న మనుషుల మనసులు ముఖ్యం అని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి దేవుని పని చేయుటకు ఇక మీదట ఏ పనిని మనం స్వీకరించినా ఆ పని దేని వలన నేను పొందుకున్నాను అనుకోవాలి. మనం దేవుని దయ వలన నాకు కలిగింది. నేను ఏమాత్రం పొరపాటు చేసినా ఈ దయ నా మీద నుండి తొలగిపోతుంది. అప్పుడు దేవుడు నాకు దూరం అయిపోతాడు, దేవుని బిడ్డలకు నేను దూరం అయిపోతాను అనే భయంతో బ్రతకాలి. స్వార్థం కొరకు, పేరు కొరకు, పదవుల కొరకు, ప్రగల్భాల కొరకు, నన్ను పొగడలేదే అనే వాటి కొరకు, ఇవి అన్నీ చెత్త. ఇదంతా నా దృష్టిలో మొత్తం ఇదంతా డస్ట్బిన్. మనకెందుకు పేరు, మనకెందుకు పదవి, మనకెందుకు ప్రగల్భాలు? ఐ హ్యావ్ గివెన్ దిస్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఆఫ్ మై మెర్సీ అంటున్నాడు అక్కడ. నా దయచేతనే నీకు ఇచ్చారట. ఒకరి దయ వలన మనం పొందుకున్నప్పుడు దయ చూపించిన వ్యక్తికి, దయను పొందుకున్న వ్యక్తి ఏ రీతిగా ఉండాలి? జీవితకాలంతో రుణపడి ఉండాలి. నాకు ఇంత దయ చూపించావే, నేనెంతటి వాడిని, ఈ పని నీ మాటలు చెప్పడానికి, నీ మందిరంలో పని చేయటానికి నేనే పాటుపడు అనే అభిప్రాయంలో ఉండి నేను నా డ్యూటీలో తప్పు చేయకూడదు. ఇక్కడ మీరు చక్కగా డ్యూటీస్ చేస్తున్నారు. అధికారుల కన్నుగప్పి ఏదైనా తప్పుడు పని చేయొచ్చా? తెలిస్తే ఏమవుతుంది? ఉద్యోగమే ఊడిపోతుంది. ఈ అధికారులకు భయపడి బహుభద్రంగా మనం ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఊడిపోతుంది అన్నప్పుడు, సర్వలోకాధికారికి నీకు బాధ్యత అప్పచెప్పినప్పుడు ఇంకెంత భద్రంగా ఉండాలి? భయం లేకుండా బ్రతికితే ఎట్లా? మనందరము అంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధి ఆల్ రైట్. ఇక్కడనే దేవుని సన్నిధి కాదు, మన దేహమే దేవుని ఆలయం అని చెప్పింది బైబిల్. ఇందులో ఉంటున్న మనం అంత జాగ్రత్తగా ఉండాలి. ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ సందేశం ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. విత్తబడిన వాక్యం మీ బిడ్డలు ఆలోచించడానికి సహాయం చేయండి. మా పాపములను క్షమించండి తండ్రి. ఎన్ని మార్లు తెలిసి తెలియక పొరపాటు చేసి ఉన్నాము, క్షమించమని వేడుకొంచి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.